అందరికీ మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు వర్ణంలో శుభాభివందనం తెలియజేస్తున్నాను. ఈ యొక్క పునరుద్ధానపు కాల వేళ ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా దేవుని యొక్క మాటలను కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా కన్న తండ్రి, ఈ యొక్క ఆదివారపు కాల వేళ తండ్రి, మీ యొక్క మాటలు ధ్యానించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు ఎంతగానో వందనాలు, కృతజ్ఞతలు క్రీస్తు వర్ణంలో చెల్లిస్తున్నాను మా కన్న తండ్రి. మీ యొక్క మాటలు మీ పిల్లలకు తెలియజేయచ్చుండగా తండ్రి, పరసంబంధమైన వివేచనను జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని తండ్రి, వినుచున్న మీ పిల్లలకు తండ్రి మీ యొక్క లేఖనాలను విని గ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడు అయినటువంటి క్రీస్తు నామములో ఈ ప్రార్థనలను నేడు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రియులైనటువంటి దేవుని పిల్లలందరికీ మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అర్పణల గురించి మనము ధ్యానిద్దాం. దేవుడు ఏం అర్పించమన్నాడు, దేవుడు ఏవి తనకు ఇవ్వమన్నాడు, ఇటువంటి సంగతులన్నీ మనము ఈ యొక్క పునరుద్ధానపు కాల వేళ మనం ధ్యానించుకుందాం. ముందుగా అర్పణ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి సంఘటన ఆదికాండము గ్రంథము 4వ అధ్యాయము, ఆదికాండము గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం నుంచి. కొంతకాలం అయిన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలి చూపులను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, చదవనటువంటి లేఖన భాగంలో అర్పణ అనేది మొట్టమొదటిగా ప్రారంభమైనది ఆదికాండం గ్రంథంలో. ఎవరు అర్పించారు అంటే మన తల్లిదండ్రులైనటువంటి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి ప్రారంభ తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలకు పుట్టినటువంటి 2 కుమారులు, ఒక ఆయన కయీను, రెండవ వ్యక్తి హేబేలు. వీరిద్దరూ అర్పణలు దేవునికి అర్పించారు. మరి అర్పణలు దేవుడు ఏమైనా అడిగాడు అంటే అడగలేదు. మరి దేవుడు అడగకున్నా కూడా అర్పణను అర్పించారు. మరి అర్పించినటువంటి ఈ అర్పణల్లో ఒక అర్పణను మాత్రమే దేవుడు అంగీకరించాడు. మరి ఎందుకు దేవుడు ఆ విధంగా అంగీకరించాడు అంటే, దేవుడు అర్పించేటువంటి వస్తువును కానివ్వండి, అర్పించేటువంటి వస్తువు యొక్క విలువను బట్టి కానివ్వండి, దేవుడు వేటిని కూడా స్వీకరించాడు. ఏదో కాస్ట్లీది అర్పిస్తే దేవుడు స్వీకరిస్తాడు, ఏదో తక్కువ రేటుది సమర్పిస్తే దేవుడు తీసుకోడు. అలాంటి స్వభావం కాదు దేవునిది. దేవుడు ఎప్పుడు కూడా మానవుని యొక్క హృదయాన్ని చూస్తాడు, కానీ అర్పించేటువంటి వస్తువును చూసేవాడు కాడు. యేసుక్రీస్తు వారు కూడా మందిరములో ధనవంతులైనటువంటి వారు విశేషముగా సొమ్ము వేయుచుండిరి అని రాయబడింది. చాలా మంది ధనవంతులు వస్తున్నారు, వారి దగ్గర ఉన్నటువంటి చాలా మొత్తాన్ని ఆ దేవాలయంలో ఉన్నటువంటి హుండీలో వేసేస్తున్నారు. మరి వారందరూ తమకున్నటువంటి సమృద్ధిలో నుండి తీసుకుని వచ్చి వేస్తున్నారు, కానీ మరి యేసుక్రీస్తు వారు ఆ సమర్పణలన్నింటినీ మెచ్చుకోలేదు. కానీ ఒక బీద విధవరాలు వేసినటువంటి ఆ కాసులను, బీద విధవరాలు వేసినటువంటి 2 కాసులు ఏదైతే ఉందో వాటిని యేసుక్రీస్తు వారు మెచ్చుకున్నారు, కానీ మిగతా వాళ్ళు వేసినటువంటి వాటిని మెచ్చుకోలేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఇది క్వాంటిటీని బట్టి దేవుడు తీసుకోవడం కాదు. ఎక్కువ మొత్తంలో ఇవ్వడము దేవుడు గొప్పగా ఎంచడు, లేదా ఎక్కువగా సమర్పించడం దేవుడు మెచ్చడు. మరి దేన్ని మెచ్చుతాడంటే, నువ్వు ఎంత ఇచ్చినా, అది ఎక్కువ కానివ్వండి తక్కువ కానివ్వండి, నువ్వు ఎటువంటి హృదయముతో ఇస్తున్నావో అది మాత్రమే దేవుడు చూస్తాడని గమనించాలి. ఎటువంటి హృదయంతో నువ్వు ఇస్తున్నావు, మంచి హృదయముతోనా లేదా చెడు హృదయముతోనా, కల్మషమైన హృదయముతో సమర్పించినది ఏది కూడా దేవుడు స్వీకరించడు అని తెలుసుకోవాలి. దేవుడు ఏది కూడా అటువంటిది స్వీకరించడు. మరి కయీను హేబేలులు అర్పించినటువంటి ఈ అర్పణ కూడా, ఇదిగో దేవుడు హృదయాలను చూసేటువంటి మనుషుడు. దేవుడు నేను పైరూపాన్ని లక్ష్య పెట్టువాడును కాను అని చెప్పుకున్నాడు ఆయన గురించి. ఆయన పైరూపాన్ని కానీ పైన తెచ్చిన వస్తువులను కానీ చూడ్డు ఆయన. కయీను తెచ్చినటువంటి అర్పణ ఏదైతే ఉందో దేవుడు దాన్ని తృణీకరించాడు. ఎందుకంటే కయీను యొక్క మనసు చెడ్డది, అతని క్రియలు దుష్టక్రియలు కనుక కయీను అర్పణను తృణీకరించి పక్కకు పెట్టేసి హేబేలు గారి అర్పణను స్వీకరించాడు దేవుడు. మరి దేవుడు స్వీకరించినటువంటి ఆ అర్పణ విధానాన్ని బట్టి ఏమైందంటే, కయీను అప్పటికే దుష్టిని సంబంధి, అంటే అపవాది సంబంధి రాయబడింది. అపవాది సంబంధి అయినటువంటి కయీను తన సహోదరుడైనటువంటి హేబేలు యొక్క క్రియలు సత్క్రియలైనందున
దేవుడు అతని యొక్క అర్పణను అంగీకరించినందున ఏం చేశాడు? తన తమ్ముణ్ణి చంపేశాడు కయ్యను. అంటే మొదటి అర్పణ అర్పింపగానే జరిగినటువంటి సందర్భం, ఒక హత్య జరిగింది. మొట్టమొదటి హత్య లేదా మొట్టమొదటి మరణం భూమి మీద ఎవరిదంటే ఒక హత్యగా మరణం కాబడింది. ఆ మరణమే హేబేలు గారిది. ఆ మరణానికి కారకుడే దుష్టుని సంబంధి అయినటువంటి, అపవాది సంబంధీకుడైనటువంటి కయ్యూను. ఎందుకు చంపాడు? అసూయతో తన సహోదరుణ్ణి చంపివేశాడు. ఇది మొట్టమొదటి అర్పణ విధానం. మరి ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రంలో ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకున్న తర్వాత వారికి కూడా అర్పణను గురించి దేవుడు చెబుతున్నాడు. అర్పణను గురించి, ఆ అర్పణ కూడా తన కొరక తనేమని తింటాడా? నిజంగా అండి, ఈ విశ్వాన్ని అందరి సమస్తమును పరిపూర్ణంగా నిర్మించినటువంటి ఆయన మనకందరికి కన్న తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన కలిగించిన వాటిలో నుండి మళ్ళీ తీసుకొని తింటాడా? అంటాడు ఒక చోట బైబిల్ గ్రంథంలో, ఏడాది దూడనైనను పొట్టేళ్ళనైనను వాటి రక్తంనైనా నేను తినేవాడును కాను అంటాడు. అది నావే అంటాడు. భూమియు దాని సంపూర్ణతయు నావి. అంటే దేవుడే పశువులను కానివ్వండి, జీవజాలంతటిని కూడా దేవుడే కలిగించినప్పుడు, ఈ విశ్వాన్ని కలిగించి నడిపిస్తున్నటువంటి ఆయనకు ఈ విశ్వంలోని తీసుకుని మళ్ళీ ఆయనకే పెడితే ఆయనకు అవసరమా? ఆయనకు అవసరమా? ఆయన అటువంటి వాటిని కోరుకుంటాడా? ఏవి దేవునికి అవసరం? ఆయన వీటన్నిటి ద్వారా ఆకలి తీర్చుకునేటువంటి వాడా? నువ్వు పెట్టేటువంటి పనుల ద్వారా, నువ్వు ఇచ్చేటువంటి డబ్బు ద్వారా, నువ్వు ఇచ్చేటువంటి సమస్తమైన వాటి ద్వారా ఆయన ఆకలి తీర్చుకుంటాడు. తనకేమన్నా కావాలని కోరుకుంటున్నాడా? తనకు అవసరం లేదండి. తనను నమ్ముకున్న పిల్లలకి ధర్మశాస్త్రంలో కూడా ఈ దశమ భాగం అనేటువంటి కాన్సెప్ట్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా అనేక మంది ట్రోల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. దశమ భాగాలు క్రైస్తవులు దండుకుంటున్నారని, దశమ భాగాలు అనేకుల దగ్గర తీసేసుకొని వాటి కోసమే పనిచేస్తున్నారని ఇవన్నీ అంటూ ఉన్నారు. కానీ దశమ భాగం అనేటువంటిది అసలు ఎక్కడిది? ఎవరు దీన్ని ప్రవేశపెట్టారు? ఎందుకు ప్రవేశపెట్టారని మనం చూసినట్లయితే లేవియకాండం గ్రంథము 27వ అధ్యాయము 30వ వచనం. లేవియకాండం గ్రంథము 27వ అధ్యాయము 30వ వచనం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఎవరిది? అన్నిటిలో దశమ భాగం అంటే 10వ వంతు ఎవరిదంట? యెహోవా సొమ్ము అంటున్నాడు. దేవుని సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. కింద 34వ వచనం చూద్దాం. 34వ వచనం. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. ఎవరికి ఇవ్వబడ్డాయంటే ఈ దశమ భాగం అనేటువంటి నిర్గమకాండము కానివ్వండి, లేవియకాండము కానివ్వండి, అనేక ఆజ్ఞల సమూహారము. కేవలం మనకు 10 ఆజ్ఞలు మాత్రమే తెలుసు కానివ్వండి. 10 ఆజ్ఞలే కాకుండా చాలా ఆజ్ఞలు ఉన్న బైబిల్ గ్రంథంలో మోషే గారికి దేవుడు చెప్పినటువంటి ఇశ్రాయేలుల కొరకు ఏది తినాలి, ఏది తినకూడదు, ఏ కార్యం చేయాలి, ఏ కార్యం చేయకూడదు, ఇవన్నీ చాలా ఉన్నాయి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు చివరిగా అంటున్నటువంటి మాట, ఇవి ఎవరి కొరకు? సీనాయి కొండ మీద ఇశ్రాయేలుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. ఎవరి కొరకంట? ఇశ్రాయేలుల కొరకు. ఇశ్రాయేలుల కొరకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఇవి. అంటే మనం ఇశ్రాయేలులమా? మనము కాదు ఇశ్రాయేలులము. ప్రారంభముగా అన్యజనులుగా ఉన్నాము. ఇజ్రాయేలుల 12 గోత్రాల్లో ఏ గోత్రానికి చెందని వారం మనము. అటువంటి మనము అన్యజనులుగా ఉన్నటువంటి మనము ఇదిగో మన కొరకు కాదు ఈ ఆజ్ఞ రాయబడింది. దశమ భాగం అనేటువంటి ఈ రూలు మన కొరకు రాయబడినది కాదు. ఎవరి కొరకు? ఇజ్రాయేలీల కొరకు రాయబడినది. ఇజ్రాయేలీల కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మరి ఈ ఆజ్ఞ కూడా ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడు చూసినట్లయితే సంఖ్యాకాండము గ్రంథము
18వ అధ్యాయము, సంఖ్యాకాండం గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. ఇదిగో, లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఏమంటున్నాడు దేవుడు? లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు. ఎవరికి ఇచ్చా అంటున్నాడు? ఈ దశమ భాగం అనేటువంటి కాన్సెప్ట్ ఎవరి కొరకు దేవుడు ఏర్పరిచినది? అది ఇశ్రాయేలులో 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాలలో లేవి గోత్రము కొరకు ఏర్పాటు చేసినటువంటిది. మరి లేవి గోత్రానికి ఎందుకు అంటున్నాడు? లేవీయులు చేయు సేవకు. దేని కొరకు? లేవీయులు చేసేటువంటి సేవ. ఆ సేవ ఎక్కడ చేస్తున్నారు? ప్రత్యక్షపు గుడారపు యొక్క సేవకు. ప్రత్యక్షపు గుడారము యొద్ద సేవ చేస్తున్నారు. ఇదిగో మిగతా 11 గోత్రాల కొరకు 12 గోత్రాలలో ఒక గోత్రమైనటువంటి లేవీయులు, ఈ లేవీయులను దేవుడు ప్రత్యక్షపు గుడారపు యొక్క సేవకు, తన సేవ కొరకు ఈ యొక్క గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీరి యొక్క విధి ఏంటంటే, ప్రధాన యాజకుడు ఈ గోత్రానికి చెందిన వారే ఉంటారు, మిగతా యాజకులు ఈ గోత్రాలకే చెందిన వారు ఉంటారు. అదే విధంగా ఆ యొక్క ఆవరణంలో మొత్తం ప్రత్యక్షపు గుడారం యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రతి పనిలో, బలులు అర్పించే దగ్గర కానివ్వండి, మిగతా ఈ ప్రత్యక్షపు గుడారంలో ఉండేటువంటి పనులన్నిటి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి గోత్రమే లేవి గోత్రము. మరి వీరికి పంటలు పండించుకోవడం కానివ్వండి, మిగతా పనులన్నీ లేవు. మిగతా ఆదాయపు వనరులు, వ్యాపారాలు వీళ్ళకి లేవు. దేవుడు కేవలం వీరిని తన సేవ కొరకే పిలుచుకున్నాడు. ఈ గోత్రం మొత్తాన్ని, ఈ గోత్రంలో పుట్టినటువంటి వారంతా యాజకులు. ఆ ప్రత్యక్ష గుడారం యొక్క సేవ కొరకు, దేవుని మందిరం యొక్క సేవ కొరకు ఈ గోత్రం అంతా వాడబడుతుంది. మరి వీరు బ్రతకడానికి కావాలి కదా. మరి వీరు మిగతా 12 గోత్రాలకు సంబంధించినటువంటి వారి కొరకు ప్రార్థనలు కానివ్వండి, వారి యొక్క బలుల అక్కడ సమర్పించేది కానివ్వండి, వారి నిమిత్తం ప్రార్థన చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇవన్నీ వారి కొరకు చేస్తున్నప్పుడు ఇదిగో మీరేం చేయాలంటే, మీ సహోదరులైనటువంటి లేవీయులకు మీ దగ్గర ఉన్నటువంటి పనులలో కానివ్వండి, మీ పంటలో కానివ్వండి, ప్రతిదీ ఇదిగో మీరు పండిన దాంట్లో 10వ వంతు తీసుకుని వచ్చి వారికి ఇవ్వండి. అది నేను తినడానికి కాదు, ఇదిగో నా సేవ జరిగిస్తున్నటువంటి లేవి వంశానికి, ఆ వంశంలో ఉంటున్నటువంటి దేవుని పని చేస్తున్నటువంటి ప్రతి వారికి, ఆ లేవి వంశం మొత్తానికి ఇదిగో ఈ 10వ వంతు వారి యొక్క జీవనానికి సరిపోతుంది. ఇది దేవుడు ఇచ్చినటువంటి కట్టడ. చూడండి 24వ వచనంలో, అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశంభాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని, అందుచేతను వారు ఇశ్రాయేలుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పేదని. వారికి ఆస్తి పాస్తులు అంటూ ఏమి సపరేట్ గా దేవుడు ఇవ్వలేదండి. ఎవరికి? లేవి గోత్రానికి. దేవుడు వారికి సపరేట్ గా ఆస్తి పాస్తులు కానివ్వండి, తర్వాత ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తులు కానివ్వండి, ఏవి మిగతా గోత్రాలతో పాటుగా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వారు నా స్వాస్థ్యం అంటున్నాడు. ఆ గోత్రమే నాకు స్వాస్థ్యం అంటాడు దేవుడు. ఆ గోత్రాన్ని నేను స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాను, వారి కొరకు మీరు దశంభాగాలు ఇవ్వండి అని దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానమే ఈ యొక్క దశంభాగం అనేటువంటిది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, మొట్టమొదటిగా అర్పణ అనేది కయీను హేబేలుల దగ్గర ప్రారంభమైంది. అది దేవుడు అడిగింది కాదు. అర్పించేటువంటి అర్పణ దేవుడు హృదయాన్ని చూసి ఎవరికి అంగీకరించాడు? హేబేలు గారిది కయీను అర్పణను తృణీకరించాడు. ఆ తర్వాత దశంభాగాలు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వచ్చాయి. ఆ దశంభాగాలు కూడా ఎందుకంటే, ఇజ్రాయేలుల 12 గోత్రాలలో ఇదిగో దేవుని సేవ చేస్తున్నటువంటి లేవి గోత్రం యొక్క పోషణ కొరకు, వాటి కుటుంబముల కొరకు, వారికి భౌతికంగా ఏ ఆస్తులు లేవు కనుక, దేవుడే వారికి ఆస్తి కనుక, దేవుడే వారికి స్వాస్థ్యము కనుక, దేవుని సేవ చేసేటువంటి లేవీల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటిదే దశమ భాగము అనేటువంటిది. మరి ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి సమాజంలో యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత సువార్త ప్రకటింపబడుతూ ప్రారంభ సంఘము ఏర్పాటు కాబడిన తర్వాత సంఘములో పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము
4వ వచనం. 2వ అధ్యాయము 44వ అధ్యాయము 45వ వచనం. విశ్వసించిన వారందరూ ఎవరు విశ్వసించిన వారు? ఎవరైతే యేసు ప్రభు అని ఆయన నోటితో ఒప్పుకొని, ఆయన రక్షకుడని ఒప్పుకొని, తర్వాత ఆయన రక్షకునిగా అంగీకరించి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు విశ్వసించిన వారు, అంటే విశ్వాసులు, అంటే క్రైస్తవులు. పైన మనం చూడొచ్చు పై వచనాల్లో. సుమారుగా పేతురు గారి యొక్క ప్రసంగం తర్వాత 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది బాప్తిసం తీసుకోవడం, వారు సంఘముగా ఏర్పాటు కాబట్టి ఇవన్నీ కూడా సంఘం, ప్రారంభ సంఘం. ఇది ప్రారంభ సంఘం, క్రీస్తు సంఘం. ఈ ప్రారంభ సంఘంలో విశ్వసించిన వారు అందరూ, అంటే విశ్వాసులు, బాప్తిసం పొందిన వారు, క్రైస్తవులు ఏకముగా కూడి ఒకే చోట కూడుకున్నారు. తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. అంటే తమకు ఏదైతే కలిగి ఉన్నారో వారందరూ తీసుకుని వచ్చేసి, అంటే ఇది ఒక్కొక్కరి దగ్గర ఉన్నటువంటి కొంత సొమ్ము, ఒక్కొక్కరి దగ్గర ఉన్నటువంటి కొంత సొమ్ము తీసుకుని వచ్చి సమిష్టిగా, అంటే ఇది ఎవరిది వారిది ఇండివిజువల్ గా కాదు, ఒక గ్రూపుగా ఒక అమౌంట్ ను ఉంచుకుంటూ వచ్చారు. అంటే ఎవరెవరో ఒకరి దగ్గర ఉన్నటువంటి కొంత, ఒకరి దగ్గర కొంత ఉండొచ్చు, ఒకరి దగ్గర ఎక్కువ ఉండొచ్చు. అలా కాకుండా అందరి దగ్గర ఉన్నటువంటి సొమ్మంతా ఒక చోట చేకూర్చి, ఒక చోట సమిష్టిగా ఉంచి, దాన్ని ఏం చేశారు? సమిష్టిగా ఉంచుకొనిరి. 45వ వచనం. ఇదియుగాక వారు తమ చిరాస్తులను, తమకున్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆస్తులు, చరాస్తులు, చిరాస్తులు, వీటన్నిటినీ అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. సమానత్వం. బైబిల్ ఏం చెప్తుంది? సంఘం ఏం చెప్తుంది? సమానత్వాన్ని చెప్పేటువంటిదే బైబిల్ గ్రంథం. సంఘములో ఏముండాలి? సమానత్వం ఉండాలి. ఏం చేస్తున్నారు? స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అంటే మొట్టమొదటి ప్రారంభ సంఘములో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఇదిగో అందరి దగ్గర ఉన్నటువంటి సొమ్మును సేకరించినటువంటి సొమ్ము ఇదిగో విశ్వాసులైనటువంటి క్రైస్తవుల ఆ సంఘంలో ఉన్నటువంటి వారికి ఎవరైనా అక్కర వస్తే, ఇదిగో ఈ సేకరించినటువంటి సొమ్ము సమిష్టిగా రాశిగా ఉంచబడినటువంటి ఈ సొమ్ము ఎవరి అక్కర కొలది వారికి పంచిపెట్టడం జరిగింది. సమానత్వాన్ని బోధిస్తున్నటువంటి ప్రారంభ సంఘం, సమానత్వాన్ని గురించి చెప్పినటువంటి బైబిల్. చూడండి, సమాజం గురించి, సమాజం ఏ విధంగా ఏర్పడాలో ఇది బైబుల్ చెబుతుంది. ఇక్కడ సమాజ ఈక్వాలిటీ, ఒక సమాజం మొత్తము ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ధనిక పేద తేడాలు లేకుండా ఒక సమాజము నిర్మింపబడాలి అంటే ఇదిగో ప్రతి ఒక్కరు ఇదిగో బైబుల్ని అనుసరించేవారై ఉండాలి. బైబుల్ చెప్తుంది అందరి దగ్గర ఉన్న సొమ్మును సేకరించి అక్కర కొలది పంచిపెట్టాలి. సమానత్వాన్ని బోధిస్తుందండి బైబిల్. వివక్షను బోధించేది కాదు బైబిల్. తారతమ్యాలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పేది కాదు బైబిల్. ఎక్కువ ఉన్నవాడికి ఒక గౌరవం, తక్కువ ఉన్నవాడికి ఒక గౌరవం ఇచ్చేటువంటిది కాదు బైబిల్. మరి ఈనాటి సంఘాలు ఏమైపోయాయి? ఇదిగో డబ్బును బట్టి విలువ ఇచ్చేవిగా, ఎక్కువ ఉన్నవాడిని విలువ ఇచ్చేవిగా, తక్కువ ఉన్నవాడు తక్కువ చూసేవిగా కొన్ని సంఘాలు తయారైపోయాయి. అటువంటి వాటి ఉన్నాయి కదా. ఈనాడు ఏమవుతుంది? అనేకులు అన్యులు విమర్శించేటువంటి స్థాయికి వెళ్ళిపోతున్నారు చాలా మంది కూడా. ఎందుకు ఆ విధంగా తయారైపోతున్నారు? సంఘములో వస్తున్నటువంటి తారతమ్యాలు, సంఘాల్లో వస్తున్నటువంటి విద్వేషాలు, సంఘాల్లో వస్తున్నటువంటి అసూయల వలన ఇది అన్యజనులుగా ఉన్న వారికి కూడా ఏమైపోతుంది? వారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చేటువంటి వారుగా ఈనాడు అనేకులు ప్రవర్తిస్తున్నారు. చూడండి, ఒక సమాజాన్ని నిర్మించే రీతిగా, సమాజాన్ని ఏర్పరిచే రీతిగా బైబిల్ గ్రంథము ప్రారంభ సంఘం బోధిస్తుంది. ఆ తర్వాత ఇచ్చేటువంటి వాటి విషయాల్లో కూడా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి చెప్తూ 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు. ఏ విధంగా ఇవ్వాలంట? దేవుని యొక్క పనికి అవసరానికి. దేని కొరకు ఇవి? బలవంతంగా కాదు, బలవంతంగా రుద్దడం కాదు, బలవంతంగా రూల్ కాదు. ఏ విధంగా సంఘస్థుల దగ్గర నుంచి సంఘ అవసరతల కొరకు, దేవుని యొక్క సేవ కొరకు అమౌంట్ని ఏ విధంగా కలెక్ట్ చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు తన సేవకులను ప్రేరేపించి. సనుగు కొనకయు
అంటే సనుక్కొని ఇస్తున్నారంటే అది మంచి కానుక కాదు. సనుగు కొనకయు బలవంతముగా కాకయు, బలవంతం అంటే ఏం చేయకూడదు, సంఘంలో ఉన్నటువంటి కాపర్లు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి బోధకులుగా పిలువబడుతున్న వారు కావచ్చు, బలవంతముగా కాకయు, ఇదిగో ఇంత మీరు సర్టెన్ అమౌంట్ ఇవ్వాలి, సర్టెన్ అమౌంట్ కట్టాలి, అలా చెప్పకూడదు. ప్రధానమైనటువంటి దానిని వదిలివేసి ఇదిగో వీటి మీద ఫోకస్ ఎక్కువగా బోధకులు పెట్టడం వల్ల ఈనాడు అన్ని జనుల మధ్య కూడా విమర్శింపబడాల్సి వస్తుంది. అన్ని జనుల మాట అనే స్థాయికి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? దేవుడు చెప్పిన దాన్ని అనుసరించకపోవడం వల్ల. బలవంతముగా అడగొద్దు, మీరు బలవంతముగా తీసుకోవద్దు. బలవంతంగా ఎందుకండి? బలవంతం చేయాలా? ఇంత అమౌంట్ ఇవ్వని రూల్ పెట్టాలా? ఇంత అమౌంట్ మాకు ఇవ్వాలి సంఘానికి, ఇవన్నీ కరెక్ట్ అయిన రూల్స్ కాదు, బైబిల్కి అనుకూలమైనటువంటివి కావు. దేవుడు చెప్పింది ఏమని? బలవంతము మీరు చేయొద్దు, రుద్దొద్దు. వారిచ్చేది ఎలా ఇవ్వాలి? సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలను. తన హృదయములో నిశ్చయించుకుంటాడు, ఇంత ఇవ్వగలను నేను అని. ఏమనుకుంటాడు? నేను ఇంత ఇవ్వగలను నిశ్చయించుకుంటాడు ఒకడు. ఎంత ఇవ్వగలుగుతాడో ఆ వ్యక్తికి తెలుసు. అంతే కదండి, ఒక్కొక్కరి ఆర్థిక పరిస్థితి ఎక్కువ ఇచ్చేదిగా ఉంటుంది, ఒక్కొక్కరి ఆర్థిక పరిస్థితి లేమిలో ఉంటారు, కొంతమంది పేదవారుగా ఉంటారు, కొంతమంది ధనికులుగా ఉంటారు. ఎంత ఇవ్వగలుగుతారో వారి సామర్థ్యం ఏంటో వారికి తెలుసు. వారి సామర్థ్యం ఏంటో వారికి తెలుసు. ఒక్కోసారి దేవునికి ఇవ్వాలనుకుంటే సామర్థ్యానికి మించి కూడా ఇవ్వమని చెప్తుంది బైబిల్. ఇవ్వగలిగే మన మనస్సు ఉంటే సామర్థ్యానికి మించి, వాక్యంలో బాగా నలిపి ఇంకా సామర్థ్యాన్ని మించి నేను ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. అది ఎలా ఉండాలి? సనుగు ఉండకూడదు ఇచ్చేటువంటి దానిలో. బలవంతము చేయడం ఉండకూడదు, రుద్దడం అనేది ఉండకూడదు. ఏ విధంగా ఇవ్వాలి? తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వవలను. ఇదిగో నువ్వు ఎంతవరకు ఇవ్వగలవు అంతే ఇవ్వు. నీ యొక్క కుటుంబంలో నీ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి, నీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల పరిస్థితుల దృష్ట్యా నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు అంతే దేవునికి ఇవ్వు. ఆ ఇచ్చేది కూడా ఏ విధంగా ఇవ్వాలి? నీళ్ళు సనుకోకు, బలవంతంగా ఇవ్వకు. నీకు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు, నీ సామర్థ్యం ఎంతో అంత ఇవ్వు. ఒకవేళ సామర్థ్యానికి మించి ఇస్తానని అది కూడా ఇవ్వు. మరి ఇచ్చేది ఏ విధంగా ఇవ్వాలి? దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఉత్సాహముగా ఇవ్వాలి. ఉత్సాహము అంటే ఒక పండుగ మనసులో ఒక పండుగ వాతావరణాన్ని ఉంచుకుని దేవునికి ఇవ్వడంలో ఉత్సాహముగా ఇచ్చేటువంటి మనస్సు ఉండాలి. ఇదిగో అటువంటి వాటిని దేవుడు స్వీకరిస్తాడు. అది కూడా తన కొరకు కాదండి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగులేదు, భూమియు దాని పరిపూర్ణతయు నావే అన్నాడు దేవుడు. అన్ని కలిగించినటువంటి దేవుడు తింటాడా? ఆ డబ్బు నువ్వు తీసుకుంటాడా? దేని కొరకు ఇవ్వమంటున్నాడు? ఇదిగో సంఘములో పనిచేసేటువంటి తన పిల్లల కొరకు. యేసు ప్రభు అంటారు కదా, ఇదిగో ఒక గుక్కెడు చన్నీళ్ళు ఇచ్చారనుకోండి, నాకిస్తే నా సేవకులకి ఇస్తే నాకు ఇచ్చినట్టే. బట్టలు లేకుండా చాలా మంది సేవకులు ఉంటున్నారు, వాళ్ళకి ఇచ్చారనుకోండి నాకు ఇచ్చినట్టే. తర్వాత ఎవరైనా భోజనం లేక ఉండేటువంటి సేవకులు ఉన్నారు కదా, వారికి మీరు భోజనం పెడితే నాకు పెట్టినట్టే. యేసుక్రీస్తు వారు ఏమంటారు? మిక్కిలి అల్పులైన ఈ సహోదరులకు చేసిన మేలు నాకు చేసినట్లు అంటాడు యేసుక్రీస్తు వారు దేవుడు. కానీ ప్రేమైన దేవుని పిల్లారా, ఏమైపోయింది ఈనాడు క్రైస్తవ సమాజం అంటే? ఎవరికి ఇస్తున్నారు కానుకలు? ఎవరికి ఇస్తున్నారు చెప్పండి? ఈనాడు సమాజంలో యేసుక్రీస్తు వారు అన్నట్టుగా బట్టలు లేని, కుటుంబాలు గడవని, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నటువంటి సంఘాలు బోలెడు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ సొమ్ములో, మీ యొక్క కష్టార్జితంలో ఎవరికి ఇస్తున్నారు? అవసరతలో ఉన్నటువంటి సేవకులకు ఇస్తున్నారా? అవసరతలో ఉన్న సంఘాలకు ఇస్తున్నారా? లేదా బిల్డప్ల కోసం, లేదా మన పేరు వారి దగ్గర ప్రకటింపబడాలని, లేదా ఎవరి దగ్గర ఫోటో దిగాలనో, ఎవరో గొప్పగా ఎంచుకోవాలనో ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారండి? మన చుట్టుపక్కల ఉన్నటువంటి సేవకులను చూడు, చుట్టుపక్కల ఉన్నటువంటి భేద సంఘాలను చూడరు, ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఇచ్చేస్తారండి అమౌంట్ అంతా.
ఎవరు అవసరత ఉన్నారు కనుక దేవుడు ఏం చెప్తున్నాడు? అవసరతలో ఉన్న వారి, లేమిలో ఉన్నటువంటి వారికి, అవసరతలో ఉన్న వారికి ఇవ్వాలనేది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క కోరిక అయితే, ఈనాడు క్రైస్తవ సమాజం ఏమైపోయింది? ఈనాడు పేద సంఘాలు, పేద సంఘస్థులు ఇచ్చినటువంటి సొమ్ముతో పెళ్లిళ్ళ దగ్గర నుంచి మొదలుకొని జల్సాలు చేసేటువంటి పెద్ద పెద్ద మినిస్ట్రీస్ తో పేరు పెట్టుకున్నటువంటి వారు, పెద్ద పెద్ద సంఘాలు కానీ పేరు పెట్టుకున్న వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఒక బేల్దారి పని చేసుకున్నటువంటి వాళ్ళు, ఒక ఆటోలు నడుపుకునేటువంటి వారు, అనేక రకాలైనటువంటి కార్మికులు, లేబర్, చిన్న చిన్నటువంటి పనులు చేసుకొని తమ సొమ్మును దేవునికి ఇచ్చేటువంటి ప్రతి వారి సొమ్మును తీసుకొని దర్జాగా జలసాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. పెళ్లిళ్ళ దగ్గర నుంచి మొదలుకొని వారి యొక్క జీవన విధానం మొదలుకొని ఎంత విలాసవంతమైనటువంటి జలసాలతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు? అమాయకులైనటువంటి క్రైస్తవ జనాంగం. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలో దేవుని సొమ్ము తెలుసుకోవాలి. ఎవరికి ఇవ్వాలి? మన కష్టార్జితము అక్కరలో ఉన్న వారికి ఇవ్వాలి. ఇది బట్టలు లేని వారికి ఉన్నారండి యేసుక్రీస్తు వారు తన సేవలో. మిక్కిలి అల్పులైనటువంటి వారికి చేయమంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమంటున్నారు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేసిన మేలులు నేను మర్చిపోను అంటాడు దేవుడు. దిగంబరులుగా ఉన్నటువంటి, బట్టలు లేకుండా ఉన్నటువంటి పేద సేవకులకు నీ కష్టార్జితాన్ని ఇవ్వు. అసలు సంఘాల్లో కొన్ని ఫ్యాన్లు లేని, తర్వాత మైక్ సెట్లు లేని, ఎన్నో సదుపాయాలు లేని సంఘాలు, చిన్న చిన్న సంఘాలు చాలా ఉన్నాయి. వాళ్ళ కొరికి ఇవ్వు, అవి బాగుపడతారు. చిన్నగా దేవుని యొక్క పని ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ లగ్జరీ లైఫ్ లో బ్రతుకుతూ అనేక రకాలుగా ఇదిగో సినిమా సెలబ్రిటీలతో ఈక్వల్ గా బ్రతుకుతున్నటువంటి కార్పొరేట్ వాళ్ళ దగ్గర తీసుకొని నీ సొమ్మునిస్తే దేవుడు అటువంటి అర్పణను స్వీకరిస్తాడా? దేవుడు ఎవరికి ఇవ్వమన్నాడు? అక్కరలో ఉన్న వారికి ఇవ్వమంటే, ఆ అక్కరలు తీరి, అవసరాలు తీరిపోయి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినటువంటి వారికి నీ సొమ్మునిస్తూ ఇంకా ఆ జీవితాలను ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇదిగో ఆ పాపంలో నీది కూడా భాగస్వామ్యం కాదా? ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడు మొట్టమొదటిగా అర్పణలు కోరుకోలేదు. ఆ తర్వాత అర్పణలు ఇవ్వమని చెప్పాడు. ఎవరి కొరకంటే అవసరతలో ఉన్న, తన సేవ చేస్తున్న ప్రజలకు, అవసరతలో ఉన్న తన సంఘాలకు, బీదలుగా ఉంటున్నటువంటి సంఘాలకు, బీదలుగా ఉన్నటువంటి సేవకులకు. ఆలోచించండి, మన కష్టార్జితం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎవరు దాన్ని తీసుకుంటున్నారు? ఏ విధంగా ఉపయోగిస్తున్నారో ఈ విషయాలు అమాయకులైన క్రైస్తవులు తెలుసుకున్నంత వరకు ఏం చేస్తున్నారు తెలుసా? దోపిడీకి గురైపోతున్నారు. అనేక రకాలైనటువంటి దోపిడీలకు గురైపోతున్నారు. ఆ దోపిడీల నుంచి తప్పించుకోండి. పరలోకమందు మీ ధనము మీ పేరున జమ చేయబడాలి అంటే మీరు చేయవలసింది ఆల్రెడీ ఉన్నవారికి కాదు, లగ్జరీ లైఫ్ బ్రతుకుతున్న వారికి కాదు, అవసరతలో ఉన్న దైవజనులకు, అవసరతలో ఉన్న దేవుని సేవకులకు, అవసరతలో ఉన్న దేవుని పిల్లలకు ఇవ్వండి, వారి పరామర్శించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక చివరిగా 12వ అధ్యాయము 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుడు అర్పించమంటున్నాడు. ఆయనకు తన కావాలని కోరుకుంటున్నాడు. ఏం కావాలని కోరుకున్నాడు తెలుసా? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. దేవుడు అర్పణ అంటే ఒక నిజమైన అర్పణ ఏదో దేవుడు చెప్తున్నాడు చివరిగా. ఏంటో తెలుసా? పరిశుద్ధమును, ఎటువంటి దేహము? ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి దేహాన్ని సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవముగా అంటే బ్రతికి ఉండగానే యాగముగా ఏం కావాలి? ఆయనకు సమర్పించబడాలి. నీ దేహాన్ని, నీ జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు. పరిశుద్ధంగా బ్రతకమని దేవుడు కోరుకుంటున్నాడు. తన మాటలు ప్రకటించమని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దేవుడు కోరుకునేటువంటి అర్పణ.
ఇది దేవుడు కోరుకునేటువంటి అర్పణ. మనం ఈ విధంగా అర్పించాలనే దీనికి గుర్తుగా ఇదిగో యేసు ప్రభు వారిని, మన రక్షకుడిని, మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారిని ఈ లోకానికి పంపించి మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము, మనుషులందరి పాపముల నుంచి వారిని విముక్తి చేయుటకు, వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దుటకు ఇదిగో సిలువలో బలియాగం కావించబడి, ఇదిగో సమాధిలో ఉంచబడి తిరిగి లేచాడు జయశాలిగా. ఆయన బలి అయ్యాడు కదా, మీరు కూడా బలి అవ్వాలి. ఏ విధంగా బలి అవ్వాలి? ఆయనలాగా సిలువ వేయబడ్డం కాదు. ఇదిగో బ్రతికి ఉండగానే మన దేహాల ద్వారా ఆయన మహిమపరచాలి. బ్రతికి ఉండగానే మన దేహాల ద్వారా పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకాలి. బ్రతికి ఉండగానే మన దేహాల ద్వారా ఇదిగో ఆయన కొరకు పాడాలి, ఆయన కొరకు మాటలను చెప్పాలి. ఇదే దేవుడు కోరుకునేది. ఇది ప్రాముఖ్యమైనటువంటి సమర్పణ. మిగతా ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి కానుకలు, సమర్పణల విషయం అయితే అక్కర్లో ఉన్న వారికి చేయాలి. ఇంకా అన్నిటికంటే ప్రాముఖ్యముగా మనల్ని మనము దేవుని కొరకు సజీవ యాగముగా, దేవుని సేవ కొరకు మనల్ని మనము అర్పించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గలటువంటి మా కన్న తండ్రి, ఈ యొక్క పునరుద్ధానపు కాలవేళ ఈ ఆదివారపు దినమున తండ్రి, కొన్ని సంగతులు మీ పిల్లలతో కూడి సామాజిక మాధ్యమాల ద్వారా వివరించుటకు మీరు చూపిన కృపను బట్టి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి మీకు ఎంతగానో వందనాలు, కృతజ్ఞతలు క్రీస్తు నామములో చెల్లిస్తున్నాను మా కన్న తండ్రి. నిజంగా తండ్రి అర్పించే అర్పణ విషయం అయితే తండ్రి అక్కరగల వారికి మేము కూడా సహాయం అనుగ్రహించండి. ఇంకా దానికంటే ప్రాముఖ్యముగా తండ్రి మేము మా దేహాలను, మా జీవితాలను మీ కొరకు సమర్పించుకునేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, ఎల్లవేళలా అక్కరగల వారికి తండ్రి సహాయపడుతూ, అక్కరగల సంఘాలకు మేము సహాయపడుతూ తండ్రి మీకు పనిలోను, పరిచయలోను మా దేహాలను తండ్రి సజీవ యాగముగా అర్పించే భాగ్యాన్ని మీ పిల్లలమైన మాకందరికి అనుగ్రహించమని, విన్నటువంటి మాటలు విని విడిచిపెట్టకుండా మీకు వాక్యానుసారంగా జీవించే భాగ్యాలను అనుగ్రహించమని తండ్రి, ఇంకా మీ చిత్తమైతే అనేకమైనటువంటి సంగతులు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకునేటువంటి భాగ్యాన్ని, వివరించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని, నిన్న మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని మా ప్రభును, మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన నేటి సమర్పిస్తుందని మా కన్న తండ్రి. ఆమేన్. విన్నటువంటి మీ అందరికీ మరొకసారి మన ప్రభువును, మన రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను.